హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. టేస్టీగా ఈజీగా సింపుల్ గా రాజ్మా కర్రీ చేయాలనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేయండి. టేస్టీగా కర్రీ చేసేయచ్చు. ముందుగా రాజ్మాని నీట్ గా వాష్ చేసి 8 hours నానపెట్టుకోండి. అట్లీస్ట్ 2 hours నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. రాజ్మాకి డబుల్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ పెట్టేసుకోండి. ఈ లోపు 2 మీడియం సైజ్ టొమాటోస్ ని కట్ చేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ తీసుకొని ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. వీలైనంత సన్నగా ఆనియన్స్ ని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా ఫ్రై అవుతాయి. కుక్కర్ లో గాలి మొత్తం పోయిన తర్వాతే కుక్కర్ మూత ఓపెన్ చేయండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి, పర్ఫెక్ట్ గా రాజ్మా ఉడికిపోయి ఉంటుంది. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ పెట్టకండి, రాజ్మా చెరిగిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా ఉడకాలి. నాకైతే పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది, పట్టుకుంటూనే స్మాష్ అయిపోయింది. ఈ లోపు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ను యాడ్ చేసేసుకోండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. టొమాటోలో వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ తెల్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా తెల్తా ఉంది వీడియోలో. ఇప్పుడు 1 స్పూన్ కారం, అలాగే చిటికెడంత పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మీ టేస్ట్ కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ రాజ్మాలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రాజ్మానే యాడ్ చేసేసుకోండి. రాజ్మా వేసిన తర్వాత నీట్ గా మిక్స్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రాజ్మా విరిగిపోకుండా ఇలా మెల్లగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 2 minutes లో ఫ్లేమ్ లో పెట్టి లిడ్ క్లోజ్ చేయండి. 2 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. కాస్త ఉప్పు పడుతుంది రాజ్మాకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే తిక్కగా చేయాలనుకుంటున్నాను, చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా రైస్ లోకి చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. అంతేనండి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక 2 minutes ఇలా బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాజ్మా కర్రీ సింపుల్ గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఒక 20 minutes లో రెడీ అయిపోతుంది కర్రీ. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఏ టిఫిన్ ఐటమ్ లోకైనా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే హై ప్రోటీన్ ఇస్తుంది. వీక్ లో ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. రెసిపీ కోసం లైక్ చేసి, అలాగే ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.